మరో 5 రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు. బిగ్ బాస్ హౌస్ ఉండదు. ఉన్న 4 రోజులైన టాప్ 5 కంటెస్టెంట్లను వారి జర్నీని బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్ బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నారు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నారు. వంటలక్క సీరియల్ టీం హౌస్లోకి వచ్చింది. ఇక వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్ బాస్ 10,928 ప్రైజ్ మనీలో యాడ్ చేశారు. తర్వాత మగువ సీరియల్ టీం హౌస్ మేట్స్ లో చిట్ చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్ ను మరొకరికి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటిగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయే వరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. రెండవ రౌండ్ లో అవినాష్ వంతురాగా తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డాన్స్ రూపంలో చేయగా నబీల్ 2 పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ టీంతో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి 10,010 రూపాయలు గెలిచారు. బీబీ పరివారంపై మా పరివారం ఇప్పటి వరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు. మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి. అలాగే వచ్చిన అందరూ హౌస్లో ఒక అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్లోనూ తననే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు.